యాంటీ టీబీ వారోత్సవ వేడుకలు ఆదిత్య స్కూల్ అమలాపురం. యాంటీ టీబీ వారోత్సవ వేడుకలు సందర్భంగా ఫిబ్రవరి 21, 2026 సాయంత్రం 3 గంటలకు అమలాపురంలోని ఆదిత్య స్కూల్లో క్షయవ్యాధి, టీబీ పై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా కుష్టు, ఎయిడ్స్ మరియు క్షయవ్యాధి అధికారి, డిఎల్ఈటీఓ డాక్టర్ భారతలక్ష్మి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రామప్రసాద్ గారు అధ్యక్షత వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీబీ సూపర్వైజర్లు శ్రీ దుర్గాప్రసాద్ గారు, శ్రీ రాఘవేంద్రరావు గారు, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీ శ్రీహరి గారు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ భారతలక్ష్మి గారు టీబీ లక్షణాలు, వ్యాప్తి విధానం, ఉచిత పరీక్షలు మరియు పూర్తి చికిత్స ప్రాముఖ్యత గురించి వివరించారు. టీబీ యొక్క 10 ముఖ్య లక్షణాలు: 2 వారాలకు పైగా దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, రక్తంతో దగ్గు, హీమోప్టసిస్, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, అలసట, మెడలో వాపు లేదా ఇతర అవయవాలలో వాపులు ఎక్స్ట్రాపుల్మినరీ టీబీ లక్షణాలు. టీబీ గాలిమార్గం ద్వారా వ్యాప్తి చెందుతుందని, లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. కఫ పరీక్ష మరియు నాట్ ట్రోయనాట్ పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నివారణ చర్యలు: దగ్గు వచ్చినప్పుడు నోరుకి చెయ్యి అడ్డు పెట్టుట, గాలి ప్రసరణ ఉండే గదుల్లో ఉండడం, పౌష్టికాహారం తీసుకోవడం, పూర్తి చికిత్స కోర్సు పూర్తి చేయడం. టీబీ రోగులపై అపోహలు, వివక్ష చూపకూడదని, సమాజం బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి టీబీ నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. మేము టీబీ లక్షణాలను గుర్తిస్తాము, అవగాహన పెంచుతాము, టీబీ రోగులకు మద్దతుగా నిలుస్తాము. టీబీ రహిత సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉంటాము.